2025 సంవత్సరంలో తులా రాశి ఫలములు. చిత్త 3, 4 పాదాలు రా, రి. స్వాతి 4 పాదాలు రు, రే, రో, త. విశాఖ 1, 2, 3 పాదాలు తి, తు, తే. నామ అక్షరాలతో మొదలు అయ్యే పేర్ల వారు తులా రాశి వారు అవుతారు. 2025లో తుల రాశి జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు. తుల రాశి 2025 రాశి ఫలాలు. తులారాశి వారికి 2025 ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం కలిసి వస్తుందా? 2025 సంవత్సరం తుల రాశి వారికి వృద్ధి, కొత్త అవకాశాలు మరియు జాగ్రత్తగా ఉండాల్సిన కాలాల మిశ్రమాన్ని తెస్తుంది. శని సంవత్సరం ప్రారంభంలో కుంభ రాశిలో 5వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ సృజనాత్మకత, జ్ఞానం మరియు పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. మీన రాశిలో 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఆరోగ్యం మరియు కార్యాలయంలో విజయాలు సాధిస్తారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మార్చి 29న శని మీన రాశిలోని 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల పని విషయంలో క్రమశిక్షణ, ఆరోగ్య దినచర్య మరియు శత్రువులను జయించే శక్తి పెరుగుతాయి. మే 18న రాహువు తిరిగి 5వ ఇంట్లోకి మారడం వల్ల మీ సృజనాత్మక ప్రయత్నాలపై ప్రభావం పడుతుంది. పిల్లలతో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో 8వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల వారసత్వ ఆస్తి, భాగస్వామ్య వ్యాపారాలు లేదా పెట్టుబడుల విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మే 14న గురువు మిథున రాశిలోని 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక వృద్ధి మరియు ఉన్నత విద్యలో అవకాశాలు కలుగుతాయి. డిసెంబర్ నాటికి గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వల్ల ఉద్యోగం, ఆధ్యాత్మికత మరియు వృత్తిపరమైన వృద్ధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్న తుల రాశి వారికి 2025లో పదోన్నతి లభిస్తుందా? సమస్యలు తొలగిపోతాయా? తుల రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగపరంగా వృద్ధిని ఇస్తుంది, కొన్ని సవాళ్లతో పాటు. సంవత్సరం మొదట్లో శని ప్రభావం వల్ల కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా దాగి ఉన్న శత్రువుల నుండి లేదా పోటీ సహోద్యోగుల నుండి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఉద్యోగాన్ని వెతకటం కంటే ఇప్పటికే ఉన్న పని విషయంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. క్రమబద్ధమైన ప్రణాళిక, ఓపిక మరియు పూర్తి ఎంత కష్టమైన పని చేయడానికి అయినా సిద్ధంగా ఉండటం వలన తుల రాశి వారు ఈ దశను విజయవంతంగా దాటగలుగుతారు. ఈ సమయంలో వచ్చే ఉద్యోగ సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రణాళిక మరియు శ్రద్ధ చాలా అవసరం. మే నెల తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగ పురోగతి మరియు వ్యక్తిగత వృద్ధికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ మార్పు వల్ల తులా రాశి వారి కృషికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. గురువు ప్రభావం వల్ల మీ వృత్తిపరమైన పేరు ప్రతిష్టలు మరియు సమాజంలో మీ స్థానం మెరుగుపడతాయి, ముఖ్యంగా మేనేజర్లు, ఉపాధ్యాయులు లేదా కన్సల్టెంట్లుగా పనిచేసేవారికి. వ్యాపారం చేసేవారికి సంవత్సరం 2వ భాగంలో బ్రాండ్ నిర్మాణం మరియు వారి రంగంలో విశ్వసనీయతను స్థాపించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం పొందాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. వారి కోరిక నెరవేరుతుంది. మే నెల నుంచి 5వ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఉద్యోగంలో మీరు చెప్పే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ సరైనవని, అవి అందరూ పాటించాలని ఒక రకమైన అహంకార ధోరణి ఎక్కువ అవుతుంది. దీని కారణంగా సహోద్యోగులతో మనస్పర్ధలు రావడం కానీ వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఆలోచనలతో పాటుగా ఎదుటివారి అభిప్రాయాల్ని కూడా గౌరవించడం వలన ఈ సమస్య తగ్గుతుంది. గురువు ఇచ్చే సానుకూల ప్రభావాలు ఉన్నప్పటికీ, తులా రాశి వారు ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర రిస్క్ తీసుకోకూడదు. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక వ్యూహాత్మక మరియు స్థిరమైన విధానంతో పనిచేస్తే 2025 సంవత్సరం తుల రాశి వారికి వృత్తిపరమైన స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని సాధించడానికి మరియు భవిష్యత్తు విజయాలకు పునాది వేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఆర్థికంగా తుల రాశి వారికి 2025 లాభసాటిగా ఉంటుందా? అప్పులు తీరతాయా? తుల రాశి వారికి 2025 సంవత్సరం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది.
గత సంవత్సర కాలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న మీకు ఈ సంవత్సరం నుంచి స్థిరమైన ఆదాయం మరియు ఆస్తుల వృద్ధి ఉంటుంది. సంవత్సరం మొదట్లో డబ్బు సమకూర్చుకోవడానికి మంచి పునాది వేసుకోగలుగుతారు. ఉద్యోగంలో పురోగతి మరియు వ్యాపారంలో స్థిరత్వం వల్ల మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా పొదుపు చేయగలుగుతారు. దీనివల్ల రియల్ ఎస్టేట్, ఖరీదైన వస్తువులు లేదా వాహనాలు వంటి విలువైన ఆస్తులలో పెట్టుబడి పెట్టగలుగుతారు. కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగుపరచుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీకు ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడి అవకాశాలు మరింత పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, విద్య లేదా విలువైన ఆస్తులలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. కుటుంబ సంబంధిత ఖర్చులు, పెళ్లిళ్ళు, సామాజిక కార్యక్రమాలు లేదా పూజలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. కుటుంబం మరియు సమాజ సంబంధిత ఖర్చులపై దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల మీకు ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. తుల రాశి వారు తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా మరియు దీర్ఘకాలిక భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మంచి పెట్టుబడి ప్రణాళిక కోసం ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉపయోగకరంగా ఉంటుంది. ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత ఉండేలా చూసుకుంటూ సురక్షితమైన పెట్టుబడులపై దృష్టి పెడితే 2025 సంవత్సరం తుల రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ఇస్తుంది. కుటుంబ జీవితంలో తుల రాశి వారికి 2025 సంతోషాన్నిస్తుందా? వివాహ యోగం ఉన్నదా? తుల రాశి వారికి 2025 సంవత్సరంలో కుటుంబ జీవితం సాధారణంగా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన, ఆప్యాయత నిండిన వాతావరణం ఉంటుంది. సంవత్సరం మొదట్లో మీరు ఉద్యోగం లేదా వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల మీరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవచ్చు. అయితే స్పష్టంగా మాట్లాడుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే మీ కుటుంబ సంబంధాలు బలంగా, ఆప్యాయంగా ఉంటాయి. అపార్థాలు రాకుండా ఉండాలంటే ఉద్యోగం మరియు కుటుంబ జీవితం మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. మే నెల తర్వాత గురువు ప్రభావం వల్ల మీ దృష్టి సామాజిక పరస్పర చర్యలు మరియు సమాజ కార్యక్రమాలపై ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో, పండగలలో మరియు సమాజ సేవలో పాల్గొంటారు. స్నేహితులు, సోదరులు, సోదరీమణులు మరియు బంధువులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ సోదరులు, సోదరీమణులు మీకు సహాయం చేస్తారు. దీనివల్ల మీ బాధ్యతలు తగ్గుతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ సంతానం వారి రంగాల్లో అభివృద్ధి సాధించడం వలన ఆనందం కలిగినప్పటికీ వారికి ఆరోగ్య సమస్యలు కూడా రావడం వలన కొంత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఆందోళన కంటే ఎక్కువగా ఆచరణకు మరియు సరైన వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించడం మంచిది. అయితే గురువు దృష్టి రాహువు పై ఉండటం వలన మీ పిల్లలకు కలిగే ఆరోగ్య సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. మొత్తం మీద చూస్తే 2025 కుటుంబ సంబంధాలకు చాలా అనుకూలమైన సంవత్సరం. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం, ఒకరితో ఒకరు స్పష్టంగా మాట్లాడుకోవడం వంటివి చేస్తే కుటుంబంలో ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల తుల రాశి వారు 2025లో ఏ విధంగా జాగ్రత్త వహించాలి? తుల రాశి వారు 2025లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ముఖ్యంగా సంవత్సరం మొదటి భాగంలో. గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల కాలేయము, వెన్నెముక మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇప్పటికే ఏవైనా జబ్బులు ఉన్నవారికి లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన దినచర్యను పాటించాలి. మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ప్రథమార్థంలో కేతువు మరియు శని ప్రభావం వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ధ్యానం, యోగా మరియు రిలాక్సేషన్ టెక్నిక్లు మీ మానసిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మరియు సానుకూల దృక్పథాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. మే నెల తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల తుల రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి శక్తి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ప్రకృతితో మాట్లాడటం వల్ల మీ మనశ్శాంతి, మానసిక స్థిరత్వం మరింత పెరుగుతాయి.
ద్వితీయార్థంలో శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే తుల రాశి వారు 2025 సంవత్సరాన్ని శక్తివంతంగా, ధైర్యంగా నడిపించగలుగుతారు. క్రమం తప్పకుండా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సమతుల్యమైన దినచర్యను పాటిస్తే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న తుల రాశి వారికి 2025 విజయాన్నిస్తుందా? వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చా లేదా అనేది తెలుసుకుందాం. వ్యాపారంలో ఉన్న తుల రాశి వారికి 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో స్థిరమైన ప్రారంభం మరియు సంవత్సరం రెండవ భాగంలో విస్తరణకు అవకాశం ఉంటుంది. సంవత్సరం మొదట్లో శని ప్రభావం మరియు గురు ప్రభావం వలన వ్యాపార పరంగా మరియు ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వాములతో సమస్యలు రావడం మరియు వ్యాపారంలో మోసాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ జరగటం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తులరాశి వారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో వారి వ్యాపారాన్ని స్థిరపరచడం, అంతర్గత ప్రక్రియలను బలోపేతం చేయడం మరియు రిస్క్ ఉన్న వ్యాపారాలకు దూరంగా ఉండటంపై దృష్టి పెట్టాలి. ప్రస్తుత కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి, మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపార వృద్ధికి మరియు నెట్వర్క్ను విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. బ్రాండ్ నిర్మాణం చేయాలనుకునే వారికి లేదా మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. సహకారాలు, భాగస్వామ్యాలు మరియు కొత్త కస్టమర్లను సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులు లేదా వనరులను సమకూర్చుకోవడం కూడా సులభం అవుతుంది. అంతేకాకుండా విదేశాల నుంచి లేదా ఆర్థిక సంస్థల నుంచి మీకు ఆర్థిక లేదా వ్యాపార పరమైన సహకారం అందటం వలన వ్యాపారం అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఓపికగా, వ్యూహాత్మక ప్రణాళికతో మరియు దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి పెడితే తుల రాశి వారు సంవత్సరం మొదట్లో వచ్చే సవాళ్లను జయించి 2025లో వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణకు ఒక సమతుల్య విధానాన్ని అవలంబిస్తూ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహిస్తే ఈ సంవత్సరం వ్యాపార ప్రయత్నాలకు చాలా ఉత్పాదకత ఉంటుంది. విద్యార్థులకు 2025 అనుకూలమా? తుల రాశి విద్యార్థులకు గురుగోచారం అనుకూలిస్తుందో తెలుసుకుందాం. విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తుల రాశి వారికి 2025 సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విజయం సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేస్తున్న వారికి సంవత్సరం మొదట్లో మంచి ఫలితాలు వస్తాయి. గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. ఏకాగ్రత కూడా బాగా ఉంటుంది. పరిశోధన చేయడానికి, చదువుకోవడానికి మరియు పరీక్షలకు సిద్ధపడటానికి ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో చదువు విషయంలో తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండడం అలాగే పరీక్షలు రాసే సమయంలో కొన్ని ఆటంకాలు ఎదురవటం జరగవచ్చు. మే నెల తర్వాత గురువు 9వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల మీకు చదువులో మరింత అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లేదా విదేశీ సంస్కృతుల సంబంధిత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి లేదా స్కాలర్షిప్లు పొందాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వారి ఉద్యోగ లక్ష్యాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు, అధునాతన శిక్షణ లేదా నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయడానికి వారికి కొత్త అవకాశాలు కలుగుతాయి. ఏకాగ్రతతో, అంకితభావంతో మరియు మార్గదర్శకుల సహాయంతో తుల రాశి వారు 2025లో చదువులో గణనీయమైన విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడిన చదువు, దినచర్యను పాటిస్తూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే మీరు చదువులో విజయం సాధిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కూడా చెందుతారు. తుల రాశి వారు 2025లో ఎలాంటి పరిహారాలు చేయాలి? ఈ సంవత్సరం ప్రథమార్థంలో కేతువు మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ 2 గ్రహాలకు పరిహారాలు ఆచరించడం మంచిది. మే వరకు గురువు గోచారం 8వ ఇంటిలో ఉండటం వలన ఆర్థిక సమస్యలు పెరగటం మరియు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవడం వలన ఈ సమయం సాధారణంగా గడిచే అవకాశం ఉంటుంది. ఈ చెడు ప్రభావం తగ్గటానికి గురువు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం మంచిది.
అంతేకాకుండా గురువారం రోజు నవగ్రహాలలో బృహస్పతికి అర్చన చేయటం అలాగే గురు చరిత్ర పారాయణం చేయటం వలన కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ప్రథమార్థంలో కేతు 12 ఇంట్లో సంచరించడం వలన మానసిక సమస్యలు ఎక్కువ అవ్వటం మరియు ఏ పని చేయకుండా బద్ధకంగా ఉండటం అలాగే వైరాగ్య భావాలు ఎక్కువ అవ్వటం వలన ఏ పని ఆటంకాలు లేకుండా పూర్తవదు. ఈ దోష ప్రభావం తగ్గటానికి కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతువును పూజించడం లేదా గణపతిని పూజించడం లేదా కేతు మంత్ర జపం కానీ కేతు స్తోత్ర పారాయణం కానీ చేయడం వలన కేతు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి.